హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మా అక్కగారెలు చేస్తున్నాను నేను. మా తెలంగాణ సైడ్ ఇవి చాలా ఫేమస్. ఏదైనా పండగ వస్తే మేము ఇవి ఎప్పుడు చేసుకుంటాం. ఇప్పుడు మీకు చూపిస్తున్నా చూడండి, ఇవి చక్కెర వేసి చేసినవి. ఈ పక్కన ఉన్నవి కారం వేసి చేసినవి. 2 చేశాను, బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మక్కలు ఇలా ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో మక్కలు వేసుకొని మనం మంచిగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం గట్టిగానే మిక్సీ పట్టుకోవాలి, లూజు పట్టుకోవద్దు, చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇలా మంచిగా మెత్తని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని అందులో మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. కారం కూడా వేస్తాం, అందుకే కొంచెం పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి ఇంకా జీలకర్ర వేసుకోవాలి. ఇలా జీలకర్ర, పచ్చిమిర్చి ఇంకా ఎల్లిపాయలు అండ్ కొంచెం సాల్ట్. మళ్ళీ మనం కలుపుకునేటప్పుడు పిండి అందులో సాల్ట్ వేస్తాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ ఇంకా కొత్తిమీర ఆకు వేసుకొని మనం కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా, మనం మక్కలు మంచిగా పేస్ట్లా చేసుకున్నది కొంచెం నేను తీస్తున్నాను. చక్కెర వేసి చేస్తా అని చెప్పిన కదా, దానికోసం తీసి పక్కన పెట్టుకుంటున్నాను. కొంచెం ఇది చక్కెర వేసి చేయడానికి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు మనం కారం వేసి చేయడానికి ఇలా పిండిని రెడీ చేసుకోవాలి. మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, ఇందులో వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి పేస్ట్ ఇందులో వేసుకొని ఆ తర్వాత మనం ఇందులోనే కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఇక్కడ మనం చిన్నగా చించి వేసుకోవాలి, అప్పుడే మనకు తింటుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా చిన్నగా చించి కరివేపాకు ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం మనం ఇందులో కారం వేసుకోవాలి. నేను హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. మీరు మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసినా కదా నేను, అందుకే కొంచెం వేసుకుంటున్నాను. అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ కూడా వేసుకోవాలి. ముందు కొంచెం వేసాం కదా, హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను. ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలా అంతా మంచిగా కలుపుకొని ఇప్పుడు మళ్ళీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇలా సాల్ట్ వేసుకొని మళ్ళీ అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా చూస్తున్నాను, అంత కలుపుకొని ఇప్పుడు మనం ఇందులోనే కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ మనం తియ్యటి గారెలు చేస్తా అని చెప్పాను కదా, ఫస్ట్ మనం చక్కెర వేసి చేసుకుందాం. ఆ గారెలు చేసుకున్న తర్వాత ఇది చేస్తా. ఇది తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ కాగుతూ ఉంటుంది. ఇలా మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి స్టవ్ని. ఇలా ఆయిల్ కాగుతున్నప్పుడు మనం ఇప్పుడు పక్కన పెట్టుకున్నాం కదా కొంచెం పిండి తీసి అందులో యాలకుల పొడి వేసుకోవాలి. యాలకుల పొడి వేసుకొని 2 స్పూన్స్ షుగర్ వేస్తున్నాను నేను ఇక్కడ. మీరు ఎంత తీయగా తింటే మీరు తీయగా అంత వేసుకోండి. ఇంకొక స్పూన్ ఎక్కువ వేసుకున్నా ఏం పర్లేదు, వేసుకోండి. ఇలా వేసుకొని అంత మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా మంచిగా కలిసేలాగా షుగర్ అంతా మంచిగా కరిగేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా కలిపి మనం వెంటనే చేయాలి, ఎక్కువసేపు ఉంటే ఇది వాటర్గా అయిపోతుంది. ఇలా కలుపుకొని మనకు ఇప్పుడు ఆయిల్ హీట్ అవుతుంది కదా, అందులో మనం ఇలా నేను ఇక్కడ చేతితోనే చేస్తున్నాను. చక్కెర వేసి చేసినవి కొంచెం ఇది లూజ్గా ఉంటుంది కదా, మనకి కవర్ పైన వేసి చేయడానికి రాదు, చేతితోనే వేస్తున్నాను. నాకు ఇలానే అలవాటు. ఇలా వేస్తున్నాను నేను. ఇలా మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఇలా అన్నీ మనం వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి అన్నీ మంచిగా వేసుకోవాలి.
మీరు కవర్ పైన కూడా వేసుకోవచ్చు. పిండి కొంచెం గట్టిగా పట్టుకొని, నేను చేయితోనే నాకు అలవాటు ఉంది కాబట్టి నేను చేయితోనే వేస్తున్నాను. ఇలా మనకి దూరగా కాల్చుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపు తిప్పుకుంటూ మన స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా కాల్చుకోవాలి. మనం స్టవ్ని హై ఫ్లేమ్లో పెడితే లోపల సరిగ్గా ఉడకదు. పైన కాలుతుంది కానీ లోపల సరిగ్గా ఉడకదు. అందుకని మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మంచిగా కాల్చుకోవాలి రెండు వైపులా. ఇలా మనం ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపు ఇలా మనకి మంచిగా గోల్డెన్ బ్రౌన్ రంగు వస్తుంది కదా, ఆ కలర్ వచ్చిన తర్వాత మనం ఇక చూసారా, ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా తీసి మనం పక్కన పెట్టుకోవాలి. ఇక చూసారా, మనకు చక్కెర వేసి చేసిన గారెలు రెడీ అయిపోయినాయి. చాలా బాగుంటాయి తింటే. మనకి ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది మనకు స్వీట్ కార్న్. ఇవి చక్కెర వేసి చేసినవి. ఇప్పుడు చేసాం కదా, పక్కన పెడుతున్నాను. మనం కారం వేసి చేస్తున్నాము ఇప్పుడు మళ్ళీ. ఇలా అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా మనం ముందు కారం వేసి చేసడానికి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఆయిల్ ఉంది కదా, ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు మనం కవర్ పైన కవర్కి కొంచెం ఆయిల్ రాస్తూ ఇలా మనం ఇలా కొంచెం కొంచెంగా పిండి తీసుకొని మనకి ఇష్టం ఉన్న సైజులు చేసుకోవచ్చు. నేను కొంచెం మీడియం సైజులో ఇలా చేస్తున్నాను. ఇలా చేసుకొని మనం ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ కదా, కొంచెం చూసి జాగ్రత్తగా వేసుకోండి. ఇలా ఆయిల్లో అన్నీ ఇలానే చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. ఇలా మిగతావి కూడా అన్నీ ఇలానే ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఇలా మనకి ఇవి కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇంకొకటి అలా తిప్పుకుంటూ వేసుకోవాలి. చాలా బాగుంటాయండి మక్క గారెలు. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. నాకు ట్రై చేసి కింద కామెంట్లో చెప్పండి. ఇలా మనం ఒకటి కాలిన తర్వాత ఇంకొకటి అన్నీ ఇలానే చేసుకొని వేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఎక్కువ పెద్ద టైం ఏం పట్టదు. ఇలా మనము ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఇలా తిప్పుకుంటూ ఒకటి కాలిన తర్వాత ఇంకొకటి, ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు కాల్చుకుంటూ మంటని హై ఫ్లేమ్లో పెట్టకుండా మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చూసారా, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మంచిగా కాల్చుకోవాలి. ఇలా మనం మంచిగా కాల్చుకోవాలి అన్నీ. చూసారా, మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చినవి. ఇప్పుడు వీటిని తీసి మనం పక్కన పెట్టుకోవాలి. ఇలా ప్లేట్లోకి ఆయిల్ అంతా మంచిగా ఇనికిన తర్వాత మనం ఇలా ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే అండి, మిగతావి అన్నీ కూడా ఇలానే వేసుకొని మనం చేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. రాని వారు కూడా, ఫస్ట్ టైం చేసేవారు కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఇలా అన్నీ చేసుకొని ఇలా పక్కన తీసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే మక్క గారెలు రెడీ అయిపోయినాయి. ఇవి తీయటివి అండ్ పక్కన ఉన్న కారపువి. మీకు ఈ గారెలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్